ఓకే బా ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. భారత రాజ్యాంగం అమలు నుండి ఇప్పటి వరకు దశాబ్దాలు గడుస్తున్న, తరాలు మారుతున్న బీసీలపై పాలక వర్గాలు చూపుతున్నది తల్లి ప్రేమ కాదు, సవిత ప్రేమని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు భారతదేశంలో బీసీ రిజర్వేషన్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ కొరకు అక్షరాల 40 సంవత్సరాలు పట్టింది. 5% ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడానికి అక్షరాల 6 రోజులు మాత్రమే పట్టింది. భారతదేశంలో ఈ 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్లు ఇవ్వడానికి జరిగిన పరిణామాలు ఒకసారి మనం చరిత్ర పరిశీలిస్తే 1953లో అప్పటి భారత ప్రభుత్వం మొట్టమొదటి జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు కాకా కాలేల్కర్ కమిషన్. 1956లో ఆ కమిషన్ ఆ రిపోర్టును భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఆ రిపోర్ట్ని అమలు చేయలేదు. అదేవిధంగా 1979లో అప్పటి భారత ప్రభుత్వము రెండవ జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కి చైర్మన్ గా బిపి మండల్ గారిని నియమించడం జరిగింది. ఆ కమిషన్ పేరు బిపి మండల్ కమిషన్. ఆ కమిషన్ గ్రామీణ స్థాయిలో మొత్తం తిరిగి 1980లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించడం జరిగింది. అప్పటి కొంత నాయకులు, అప్పటి కొంతమంది పార్టీలు కలిసి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. 1980 నుంచి 1980 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు విని చివరిగా 1993లో సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 1953 నుంచి 1993 వరకు మనం చూస్తూ ఉంటే దాదాపుగా 40 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కొరకు నిమ్మకు నీరెత్తినట్లుగా నత్త నడకలాగా, అంటే 27% రిజర్వేషన్ కొరకు బీసీలకి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి 5% అప్పుడు కూడా బీపీ మండల కమిషన్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ కమిషన్ మేమెంతో మాకంతా 52% ఉన్న బీసీలకి 52% రిజర్వేషన్ ఇవ్వాలని అప్పటి కమిషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ 50% రాజ్యాంగ సీలింగ్ దాటకూడదని చెప్పేసి, రిజర్వేషన్ సీలింగ్ దాటకూడదని చెప్పేసి బీసీలకి 27% అప్పటి కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. మరి 5% ఉన్న అగ్రవర్ణ పేదలకి 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక్కసారి మన పరిణామాలు గమనిస్తే 2019 జనవరి 8న కేంద్ర ప్రభుత్వము అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 2019 జనవరి 9న ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. జస్ట్ 2-3 గంటల్లోనే ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం జరిగింది. అదేవిధంగా జనవరి 10, 2019న ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే రోజు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా జనవరి 14, 2019 తేదీన 103వ రాజ్యాంగ సవరణ చేసి ఆగ మేఘాలలో రాకెట్ వేగంతో 5% అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ను ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి మనం అందరూ గమనించాలి, 5% అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడానికి జస్ట్ అక్షరాల 6 రోజులు మాత్రమే పట్టింది. 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వడానికి దాదాపుగా 40 సంవత్సరాలు పడితే 5% ఉన్న అగ్రవర్ణ పేదలకి జస్ట్ 6 రోజులు మాత్రమే, 6 రోజుల్లోనే 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వాలు బీసీల పైన తల్లి ప్రేమ చూపుతున్నాయని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రులనే అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మనమందరం చూసాం. ఈరోజు నేను ప్రధానమంత్రి మోడీ సార్ గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. సార్, దేశ అభివృద్ధి అంటే కొన్ని వర్గాల అభివృద్ధి కాదు, దేశమైనటువంటి అన్ని పౌరుల అభివృద్ధి దేశ అభివృద్ధి సార్. కొన్ని వర్గాల అభివృద్ధి మాత్రము దేశ అభివృద్ధి కాదు. మన శరీరంలోనే ఒక చెయ్యి కానీ, ఒక కాలు కానీ, ఒక పొట్ట కానీ లాభైతే అది ఊరు లేదా వాపు అంటారు. మన శరీరంలోనే అన్ని ఆర్గాన్స్ అభివృద్ధి చెందితే
అప్పుడు ఆ మనిషి ఆరోగ్యకరంగా సౌకర్యంగా ఉంటారు. అదేవిధంగా దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుంది సార్, కొన్ని వర్గాలు అభివృద్ధి చెందడం కాదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం బీసీలు జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన గడప గడపకు బీసీ వాదం అనే కరపత్రం ఈ రోజు ఆవిష్కరణ జరుగుతుంది. కావున నేను ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఓబీసీ ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటాను, ఈ గడప గడపకు బీసీ వాదం అనే కరపత్రాన్ని ప్రతి ఒక్కరు చదవండి. ఒక విద్యార్థి చదవండి, ఒక బీసీ యువకుడు చదవండి, ఒక బీసీ మహిళ చదవండి, ఒక బీసీ ఉద్యోగస్తు చదవండి, ఒక బీసీ మేధావి చదివి ఒక విద్యార్థి ఇంకో విద్యార్థికి చెప్పండి, ఒక యువకుడు ఇంకో యువకుడికి చెప్పండి, ఒక ఉద్యోగస్తుడు ఇంకో ఉద్యోగస్తుడు చెప్పండి, ఒక మహిళ తాటి మహిళకు చెప్పి బీసీలను చైతన్యం చేయాలని చెప్పేసి నేను ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సామాజిక స్వాతంత్రం లేని రాజకీయ స్వాతంత్రం అంతరహితం. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఒక చిన్న విషయం అంటే మన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోన 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ అక్కడ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లు పాస్ అయ్యకుండా నూతమంది ఆధిపత్య నాయకులు, కొందరు నాయకులు, కొంత పార్టీ నాయకులు కలిసి ఈ రోజు కోర్టులో కేసేసి వేధించడం చూస్తా ఉంటే ప్రజాస్వామ్యంలోనే అతి చిన్న పోస్టులు వార్డు మెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్లు అటువంటి చిన్న చిన్న పోస్టులకే బీసీలు కాకూడదు, వాళ్ళ ఆ పోస్టు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం మనం చూస్తా ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఒకసారి రాష్ట్రంలో ఓబీసీ ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి బీసీ ప్రజలకి, బీసీ యువకులకి, బీసీ ఉద్యోగస్తులకి, బీసీ మహిళలకి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఒకటే పిలుపునిస్తా ఉంది. మనం ఈయన ఉద్యమాలు చేసి మన హక్కులను, మన రిజర్వేషన్లు సాధించకపోతే భవిష్యత్ తరాలు మహాబానిసులుగా ఉండవలసిన సమయం కూడా దగ్గరగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు తీసుకున్నాను.